Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. రాజంపేట లోక్సభలో మిథున్ రెడ్డి గెలుపు అనేది ఒక పక్క ఖచ్చితంగా గెలుస్తారనే పాయింట్ ఇలా ఉన్నప్పటికీ కూడా ఓటర్స్ లిస్ట్ని ఒకసారి మనం గమనిస్తే ఎలా ఉంది, అండ్ ఆ నియోజకవర్గంలో ఆయన మీద ప్రత్యర్థికి అవకాశాలు ఎంత అనేది కూడా మనం చూద్దాం శ్రీకాంత్. ఎందుకంటే మిథున్ రెడ్డి పేరు చాలా బాగా వినిపిస్తోంది, అండ్ ఆయన కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టారు, ఆయనకి అప్పగించారనే ఇన్ఛార్జ్గా కూడా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో చాలా నియోజకవర్గాల మీద ఉన్నారు. సో ఒకసారి ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం శ్రీకాంత్ గారు. ఫస్ట్ ఏ నియోజకవర్గంలో జస్ట్ నేను క్యాస్ట్ వైజ్ చెప్తాను, మీరు ఓటర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. రాజంపేట లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఓటర్స్ లిస్ట్, దానిలో ఫస్ట్ రెడ్డిస్ చూద్దాం. 2,46,832. ఓకే. నెక్స్ట్ ముస్లిం 2,01,041. బలిజా 1,96,786. మాల ఎస్సీ మాల 1,04,568. మాదిగా ఎస్సీ మాదిగా 85,890. యాదవ 65,936 యాదవులు. కమ్మ 68,735. క్షత్రియ 32,779. బోయ 43,139. వైశ్య 42,621. మంగళి క్షురకులు 51,722. మొత్తం 11 సామాజిక వర్గాల గురించి మనకు ప్రత్యేకమైనటువంటి నివేదిక. ఇక్కడ కనిపించినటువంటి సామాజిక వర్గాలలో ఒక్కలిగా అని ఒక సామాజిక వర్గం, కర్ణాటకలో గౌడాసు. ఆ సామాజిక వర్గం వెనుకబడిన తరగతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆ సామాజిక వర్గం ఓట్లు ఒక 30,000 రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళు కలుపుకుని ఉన్నారు. కలుపుకోవడం వల్ల 2,46,832 కనిపిస్తుంది. సో వాళ్ళు 30,000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు 30,000 అవుతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకప్పుడు బలిజలకి పట్టుగొమగా, అట్లాగే బలిజల యొక్క ప్రాధాన్యత బలిజలకి ఇచ్చినటువంటి నియోజకవర్గంగా మనకు కనిపిస్తుంది రాజంపేట లోక్సభ నియోజకవర్గం. అంటే వాస్తవానికి మౌనిక ఇక్కడ ఏంటంటే మొదట టిఎన్ విశ్వనాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత సిఎల్ఎన్ రెడ్డి గారు స్వతంత్ర పార్టీ. ఆ తర్వాత ఏమైందంటే పోతురాజు పార్థసారథి గారు క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశించేసారు బలిజ సామాజిక వర్గం. వారు 67, 71, 77, 80 వరుసగా 4 ఎన్నికల్లో పోతురాజు పార్థసారథి గారు. మొదట పోతురాజు పార్థసారథి గారు ఎట్లాంటి వాళ్ళని ఓడించారంటే సిఎల్ఎన్ రెడ్డి గారు, పాకనాటి యశోదారెడ్డి గారు, ఆ తర్వాత పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళని ఓడించి ఆయన వరుసగా గెలుపొందుతూ ఆయన ఈ సామాజిక వర్గానికి సంబంధించి అంటే కాపులుగా మధ్యాంధ్ర గోదావరి జిల్లాలో పిలువబడి, రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో బలిజలుగా పిలువబడేటటువంటి సామాజిక వర్గానికి సంబంధించి మొట్టమొదట కేంద్ర మంత్రి పోతురాజు పార్థసారథి గారు. అట్లాగే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఏపీ ఆల్సో మీకు వరుసగా 12 పర్యాయాలు ఈ సామాజిక వర్గం లోక్సభ సభ్యులుగా రాణించింది కూడా రాజంపేట ఏకైక నియోజకవర్గం, కాకినాడ కాదు. కాకినాడలో 12 సార్లు గెలుపొందినప్పటికీ వరుసగా కాదు, ఇక్కడ వరుసగా 12 పర్యాయాలు గెలిచిన స్థానం ఇది. ఇక్కడ వరుసగా పోతురాజు పార్థసారథి గారు, ఆ తర్వాత మీకు వచ్చి పాలకొండరాయుడు గారు. తెలుగుదేశం మొట్టమొదటిసారి 84 ఎన్నికలు సాయి ప్రతాప్ గారు ఓడిపోయింది. అప్పుడే మొట్టమొదటిసారి సాయి ప్రతాప్ గారు ఓడిపోయారు, సాయి ప్రతాప్ గారు. ఆ తర్వాత 89 ఎన్నికలకి అన్నయ్య గారు సాయి ప్రతాప్ గారు గెలుపొందారు. వరుసగా అన్నయ్య గారు సాయి ప్రతాప్ గారు 89, 91, 96, 98 వరుసగా 4 ఎన్నికలు సాయి ప్రతాప్ గారు గెలుపొందారు. 96 ఎన్నికల్లో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సాయి ప్రతాప్ గారు 50,000 పైచిలు కోట్ల ఆధిక్యతతో గెలుపొందితే పక్కన కడప లోక్సభ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు కేవలం 5,445 ఓట్ల ఆధిక్యతతో గట్టెక్కారు. కడప లోక్సభ నియోజకవర్గంలో అది పరిస్థితి. మైదుకూరు మెజార్టీ రాజశేఖర రెడ్డి గారిని గట్టెక్కించింది ఆ ఎన్నికల్లో. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ గుర్తు చేయాల్సి వస్తుంది ప్రజానీకానికి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ సాయి ప్రతాప్ గారు గుల్బర్గా మెడికల్ కాలేజీలో సాయి ప్రతాప్ గారు ఒక బ్యాచ్, సాయి ప్రతాప్ గారు తర్వాత బ్యాచ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత బ్యాచ్ కేవీ రామచంద్రరావు గారు. సాయి ప్రతాప్ గారు తాతగారు అన్నయ్య గారు కృష్ణప్ప గారు, ఆయన పైనీర్ ఆఫ్ మైన్స్, మైనింగ్ కింగ్ అంటారు ఆయన. ముగ్గురాళ్ళ కృష్ణప్ప గారు, అన్నయ్య గారి కృష్ణప్ప గారు మరణించడంతో సాయి ప్రతాప్ గారు, అంటే అలాగే సాయి ప్రతాప్ గారు నాన్నగారు తిమ్మప్ప గారు కూడా ఆ తర్వాత కాలం చేశారు. దాంతో సాయి ప్రతాప్ గారు ఆయన మెడిసిన్ డ్రాప్అవుట్ చేసి ఆయన వెలుపలికి వచ్చి ఈ వ్యాపారాలని పట్టించుకోవటం, అట్లాగే కుటుంబాన్ని పట్టించుకోవటం లాంటివి చేశారు. అట్లాగే వారి బావగారు అయినటువంటి పివిఎస్ మూర్తి గారు, ఆయన జనతా పార్టీలో ఉన్నారు, అంటే బీజేపీ కాదు ఇప్పుడు జనతా అని ఉండేది.
జనతా అభ్యర్థిగా కడప లోక్సభ నుంచి పోటీ చేశారు ఆయన 1980 ఎన్నికల్లో. సాయి ప్రతాప్ గారి కోసం తన రాజకీయ జీవితాన్ని వారు పక్కకు పెట్టి సాయి ప్రతాప్ గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి వారికి మార్గం సుగమం చేశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సాయి ప్రతాప్ గారు అత్యంత సన్నిహితులు, అత్యంత ఆత్మీయులు, అత్యంత ఆప్తులు ఇరువురు. సాయి అని ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు సాయి ప్రతాప్ గారిని పిలిచేవారు, సాయి ప్రతాప్ గారు రాజు అని ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పిలిచేవారు. అంతగా ఏది ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజుని పిలిచేవారు సాయి ప్రతాప్ గారు, అంత ఆత్మీయులు ఇద్దరు. అటాచ్మెంట్. మీకు ఇక్కడ ఏంటంటే వైఎస్ రాజారెడ్డి గారు కొంతకాలం అన్నయ్య గారి కృష్ణప్ప గారికి సంబంధించినటువంటి ఆ మైన్స్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చూశారు. అట్లా రెండు కుటుంబాల మధ్య చాలా అనుబంధం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి వైఎస్ఆర్సీపీ వారు ప్రారంభిస్తున్నటువంటి స్థాపిస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో అది ఒక సంధికాలం లాంటిది అన్నమాట. ఆ సంధికాలంలో తండ్రి లేనటువంటి ఒక కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సాయి ప్రతాప్ గారిని వాస్తవానికి స్వాగతించారు. సాయి ప్రతాప్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోకి స్వాగతించారు. ఎందుకు స్వాగతించారు? చిరంజీవి గారి కోసం. మల్లిపూడి పళ్ళమరాజు గారు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, సాయి ప్రతాప్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. చిరంజీవి గారిని తీసుకోవాలంటే ఇదే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మీరు కేంద్రంలో మంత్రులు అవ్వటం సమంజసం కాదు, ముగ్గురు అయిపోతారు, ఇద్దరికే మేము అవకాశం ఇవ్వగలం కాబట్టి సాయి ప్రతాప్ గారు మీరు రాజీనామా చెయ్యండి అంటే సాయి ప్రతాప్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన వైదొలగారు చిరంజీవి గారి కోసం. కాబట్టి చిరంజీవి గారి కోసం మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఇంకా మనకు పనేంటి అంకుల్ మీరు రండి అని జగన్మోహన్ రెడ్డి గారు సాయి ప్రతాప్ గారిని పిలిస్తే సాయి ప్రతాప్ గారు వెళ్ళకపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగానే కోపం తెప్పించింది. ఆ కోపం తెప్పించడం ఏమైంది? కడప నియోజకవర్గంలో అట్లాగే రాజంపేట నియోజకవర్గం, కడప రెడ్లు తీసుకుంటూ ఉండేటువంటి వారు, రాజంపేట బలిజలకు కేటాయిస్తుండేటువంటి వారు, బలిజల యొక్క స్థాయి కొంత తగ్గి అంటే వాళ్ళ యొక్క సంఖ్య కొంత తగ్గడానికి ఒక్కలిగల యొక్క సంఖ్య మీకు రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళు కలుపుకోవటం వల్ల అట్లాగే ఏంటంటే మీకు 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మీకు ఇక్కడ బలిజల యొక్క సంఖ్య కొంత తగ్గటం అనేది జరిగింది. కడప లోక్సభ నియోజకవర్గంలో కొంత పెరిగింది. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే సాయి ప్రతాప్ గారు రాలేదో తన ఆహ్వానాన్ని మన్నించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అది సహజంగానే కోపం తెప్పించింది. ఇప్పుడు ఈ స్థానం మేము బలిజలకు ఎందుకు కేటాయించాలి, కడపాలు రాజంపేట రెండు మేమే తీసుకుంటే ఇప్పుడు మమ్మల్ని అడిగేది ఎవరు అనేటటువంటి ఒక ధోరణి. ఆ ధోరణిలో భాగంగానే మిథున్ రెడ్డి గారికి రాజంపేట కేటాయించారు. కేటాయించిన తర్వాత 2014 ఎన్నికల్లో మిథున్ రెడ్డి గారు మధ్యలో మీకు ఒకసారి 99 ఎన్నికల్లో గునిపాటి రామయ్య గారు ఒకసారి గెలుపొందారు. 2004 2009 వరుసగా సాయి ప్రతాప్ గారు గెలుపొందింది. 2014కి వచ్చేటప్పటికి మీకు మిథున్ రెడ్డి గారు వచ్చారు. మిథున్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి సంప్రదాయ స్థానంగా తెలుగుదేశం కేటాయిస్తూ బలిజలకు కేటాయిస్తూ వస్తున్నటువంటి స్థానాన్ని వాళ్ళప్పుడు భాజపాలో పొత్తులో ఉన్నారు కదా పురంధేశ్వర్ గారిని తీసుకొచ్చి పోటీలో పెట్టారు. పురంధేశ్వర్ గారిని తీసుకొచ్చి పోటీలో పెడితే మిథున్ రెడ్డి గారు స్థానికేతర అనేటటువంటి ఒక అంశం, తమ సామాజిక వర్గం ఈ రెండు చూపించేసి 1,74,000 పైచిల కోట్లతో మిథున్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోయింది. ఆధిక్యతే 1,74,000 ఆధిక్యతే. ఎన్టీ రామారావు గారు తనైనా నేను ఓడించాను మిథున్ రెడ్డి గారు. సరే తర్వాత 2019 ఎన్నికలు అప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఒక పూర్తి స్థాయిలో ఎవరినైనా నాయకుడిని తయారు చేసుకుందంటే చేసుకోలేదు. చేసుకోకపోగా మీకు 11th అవర్లో నేను పోటీ చేయను, రాజంపేటకు నేను రాను, నాకు సంబంధం లేదు, నేను వెళ్ళను అని పదే చెప్పినా చిత్తూరు అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డీకే ఆదికేశవ నాయుడు గారి అర్ధాంగి సత్యప్రభ గారిని తీసుకొచ్చి ఆవిడని 11th అవర్లో పోటీ చేయించి మొన్న వైసీపీ ప్రభంజనంలో ఆవిడని అక్కడ తీసుకొచ్చేటప్పుడు 2,68,000 పైచిల కోట్ల ఆధిక్యతతో మరొకమారు మిథున్ రెడ్డి గారు గెలుపొందారు. ఇప్పుడు అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఎవరు పోటీలో ఉన్నది అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. రెడ్డి వర్సెస్ రెడ్డిగా మారింది రాజంపేట. మారిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మిథున్ రెడ్డి గారి యొక్క ఆత్మవిశ్వాసం ఏంటంటే ఎన్టీ రామారావు గారు తనని ఓడించాను, ఆదికేశవ నాయుడు గారు అర్ధాంగిని ఓడించారు, ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను ఓడించబోతున్నాను అని వారు స్పష్టం చేస్తున్నారు, ప్రకటించేశారు. ఓడించి ఈ నియోజకవర్గాన్ని మా తండ్రికి కానుకగా ఇస్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తరతరాలుగా రాజకీయ వైరం ఉందన్న విషయం చిత్తూరు జిల్లాలో అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. కాబట్టి నేను గెలిచి ఈ స్థానాన్ని మా తండ్రి గారికి నేను కానుకగా ఇస్తున్నాను మిథున్ రెడ్డి గారు బాహాటంగా తెలియజేశారు. ప్రస్తుతం రాజంపేట రాజకీయం ఆ విధంగా రసవత్తరంగా రంజుగా కొనసాగుతూ ఉంది. దీని పూర్వాపరాలు ఇవి. ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక సాయి ప్రతాప్ గారు, వారిరువురు కడప రాజంపేట 2 లోక్సభ నియోజకవర్గాలలో సామాజిక సమతుల్యత సాధిస్తూ సామాజిక సమీకరణలలో భాగంగా కడప
లోక్సభ నియోజకవర్గాన్ని రెడ్లకి, రాజంపేట బలిజలకి కేటాయించుకుంటూ వచ్చినటువంటి రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇవాల్టి పరిస్థితి ఇది. రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు 7 శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. దీంట్లో మళ్ళీ తంబళ్లపల్లి, పుంగనూరు 2 ఎవరు? పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తంబళ్లపల్లిలో బాబాయ్ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు, ఇరువురు. ఇది పరిస్థితి. అంటే కుటుంబం అక్కడే ఉంది, రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉందన్నమాట. కుటుంబం మొత్తం కేంద్రీకృతమై ఉందన్నమాట ఆ లోక్సభ నియోజకవర్గం. అది పరిస్థితి. కానీ సిచ్యువేషన్స్ని స్ట్రాంగ్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ చెప్పడమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తప్పిదం ఉందంటే, వారు మొదట గంటా నరహరి గారిని, ఈ ఆదికేశవ నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి వారిని ఒకరిని తీసుకొచ్చారు బలిజ. వారిని లోక్సభ అభ్యర్థిగా కొంతకాలం వారిని ప్రచారంలో ఉంచారు. కాదు మారుద్దాం అనుకుంటున్నానని పాలకొండరాయుడు గారి కుమారుడు సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చారు. వారిని కొంతకాలం ప్రచారంలో తిప్పిన తర్వాత లేదు, ఇప్పుడు ఫైనల్గా బీజేపీ నుంచి సాయి లోకేష్ గారు, సాయి ప్రతాప్ గారు అల్లుడు, వారి పేరు చాలా కాలం వారి పేరు ప్రధానంగా చర్చల్లో నడిచింది. ఫైనల్గా ఏం చేశారంటే లేదు తీసుకెళ్ళిపోయి బీజేపీకి ఇచ్చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. సాయి లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటే పురంధేశ్వరి గారు ఇవ్వచ్చు, వారు ఇవ్వాల, కేటాయించాల. మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు కేటాయిద్దాం అనుకుంటున్నామని చెప్పారు, వారు ఇచ్చారు, వారు తీసుకున్నారు. ఇప్పుడు ఓట్లలో చాలా డిఫరెన్స్ వస్తుందనే మాట చూడాలి. అంటే రెడ్డి సామాజిక వర్గంలో స్పష్టమైన చీలిక వస్తుందా? ముస్లిం మైనార్టీలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి, అట్లాగే షెడ్యూల్ కులాలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరు అన్నది అదొక బహిరంగ రహస్యం. కాబట్టి రెడ్డి సామాజిక వర్గంలో స్పష్టమైన చీలిక వచ్చినా కూడా ముస్లిం మైనార్టీస్ అండ్ ఆల్సో ఎస్సీ ఈ రెండు ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ ఆ లోక్సభ సెగ్మెంట్. ఓకే, బలిజల ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయి. ఇంతకుముందు మెజారిటీ అయితే మాత్రం రాకపోవచ్చు సిచ్యువేషన్ ప్రస్తుతం బట్టి చూస్తాం. ఓకే శ్రీకాంత్ గారు, రాజంపేటలో పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏ కారణాలు, ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా సమీకరణలు చేశారు ఇరు పార్టీలు, సో ఎవరు గెలుపు, ఎందుకు అలా ఉంటుందనే విషయం కూడా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. యు ఆర్ వెల్కమ్. సో లోక్సభ స్థానాల్లో ఒకటైన రాజంపేట గురించి మీరు ఈరోజు తెలుసుకున్నారు కదా, కొన్ని విషయాలు అంతర్గతంగా ఏం జరిగింది, ఎందుకు అలా అయింది అనే విషయాలు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.